అయితే నేను ఇంకొకటి ఏమంటా అంటే, ఇప్పుడు మ్యారేజ్ సిస్టమ్ అనేది ఒక డిఫరెంట్ థింగ్. ఒకవేళ మ్యారేజ్ లేకుండా ఉంటే, ఇద్దరు పర్సన్స్ ఉండడానికి మెయిన్‌గా కావాల్సింది ఒక లాంగ్ టర్మ్ అసోసియేషన్ ఉండాలి. వాళ్ళు కలిసే ఉండాలి అంటే, డెఫినెట్‌లీ పెళ్ళియే అవసరమా? లేదా వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ లాయల్టీ, ఎథిక్స్ వీటిపైన గూడా మనం దాన్ని సస్టైన్ చేయొచ్చా? సో, ఇలా సస్టైన్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి లాయల్టీ నేర్పడం, లేదా ఒక పర్సన్‌ని గనక ట్రూగా లవ్ అనో లేదంటే ఒక రిలేషన్‌లో ఉందాము అనుకున్నప్పుడు, దాన్ని మెయింటైన్ చేయడము ఎంత ఇంపార్టెంట్ అనేది చిన్నప్పటి నుంచో లేదా ఒకానొక ఏజ్ వచ్చినాక ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఏదో రకంగా తెలిపియడము, అది ఎంతవరకు ఇంపార్టెంట్? అంటే ఇక్కడ మ్యారిటల్ లైఫ్ అనేది లేకుండా ఇద్దరు కలిసి ఉండడము అనేది లాంగ్ టర్మ్ అసోసియేషన్‌లో ఇంపాసిబుల్. హ్మ్. అసలు ఒక ఇద్దరు కలిసి ఒక బిజినెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ చేసే పని లీగల్ అగ్రీమెంట్ రాసుకోవడం. హ్మ్. ఒక వ్యక్తి ఏదో ప్రాపర్టీని ఇంకొక వ్యక్తికి అమ్ముతున్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్యన పేమెంట్స్ సగం సగం అయిన తర్వాత రాసుకునే అగ్రిమెంట్. హ్మ్. అగ్రిమెంట్ ఎందుకు రాసుకోవాలి అంటే మనిషి అనేవాడు సిచ్యుయేషన్ బట్టి మారతాడు. హ్మ్. సిచ్యుయేషన్ బట్టి మారకుండా మనిషి ఉండడు. హ్మ్. ఈ సిచ్యుయేషన్ బట్టి మారే మనిషి వైఫ్ అయినా హస్బెండ్ అయినా ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళిద్దరి మధ్యన ఒకనొక తెలియని ఫ్రిక్షన్ హ్మ్. లేకపోతే కనుక ఒకళ్ళు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే మారే గుణంలో. అవును. ఆ మారే గుణం ఉన్నవాడిని కట్టిపడేయాలి అంటే ఖచ్చితంగా కావాల్సింది 3 ముళ్ళు కొంచెం చెప్పాలంటే. సో 3 లేకుండా నేను వివాహ బంధం లేకుండా ఎక్కువ కాలం ఉంటా అనుకోవడం ఉంటాం. ఎందుకు ఉంటాం నేను కాదట్లేదు. హ్మ్. లివింగ్ రిలేషన్‌షిప్‌లో నాకు తెలిసి 10 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళని కూడా చూశాను నేను. హ్మ్. 10 ఇయర్స్ ఉన్నవాళ్ళని కూడా చూశాను. 10 ఇయర్స్ ఉన్నవాళ్ళు లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండడానికిను, మ్యారేజ్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళిద్దరూ ఉండడానికి చాలా తేడా ఉంది. లివింగ్ రిలేషన్‌షిప్ అన్నప్పుడు కొన్నిటిని వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకోరు. హ్మ్. మ్యారేజ్ అది కాదుగా. మ్యారేజ్ అన్ని డిస్కస్ చేసుకుంటారు కదా. హ్మ్. మ్యారేజ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ బోత్ టుగెదర్ సేవింగ్. హ్మ్. వాళ్ళిద్దరు కలిసి సేవ్ చేస్తారు, కలిసి షేర్ చేసుకుంటారు. కొన్ని చేస్తాను కొన్ని చేయను అంటే మ్యారేజ్లో కుదరదు. కాబట్టి లివింగ్ రిలేషన్షిప్లోనో లేదా ఫ్రెండ్షిప్లోనో కుదురుతుంది. హ్మ్. సో అందుకని మ్యారేజ్ అన్నప్పుడు లాంగ్ టర్మ్ అసోసియేషన్ ఉండాల్సిందే. లాంగ్ టర్మ్ అసోసియేషన్ ఉండాల్సింది అంటే ఖచ్చితంగా పెళ్ళవ్వాల్సిందే. హ్మ్. ఇది ఒకటి. హ్మ్. ఇక 2, ఇప్పుడు మ్యారేజ్ అనే దానికి ఉన్న బేసిక్ ఎలిమెంట్ ఏంటంటే ట్రస్ట్. హ్మ్. ట్రస్ట్ అంటే మ్యూచువల్ ట్రస్ట్. ఒకరు మాత్రమే ఇంకొకరికి లాయల్ ఉండడం కాదు. ఒకళ్ళు మాత్రమే మ్యారిటల్ బాండ్‌కి లాయల్ ఉండడం కాదు. ఇద్దరు ఉండాలి. హ్మ్. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఎవరో ఒకళ్ళు చేసి ఇంకొకళ్ళు త్యాగం చేస్తే అది గొప్ప విషయం అవ్వదు. హ్మ్. అందుకని ఒక వ్యక్తి కనుక మ్యారిటల్ లైఫ్‌లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెనక్కొచ్చేయాలి అన్నప్పుడు అతనికి ఒక చాయిస్ ఉంటుంది. అతనికి ఒక క్రిటికల్ పాయింట్ ఉంటుంది. అతనికి ఒక అండర్‌స్టాండ్ అంటే కామన్ సెన్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఇంక చాలురా భయ్యా. సో ఈ ప్రాసెస్‌లో ఖచ్చితంగా ఆ ఇద్దరి మధ్యన ఎవరో ఒకరే ట్రస్ట్ ఉండి ఇంకొకళ్ళు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అయినప్పుడు ప్రమాదం. కాబట్టి ఇద్దరిలో ఎవరుంటారో ఎవరుండరో తెలియదు కాబట్టి ఇద్దరూ సమానంగా అబైడ్ అవ్వాలి అంటే పెళ్లి జరిగి తీరాల్సిందే. దానికి ఒక ముహూర్తం ఉండాల్సిందే, కళ్యాణ మండపం ఉండాల్సిందే, తాళి కట్టాల్సిందే, బంధుమిత్రులు రావాల్సిందే, భోజనాలు చేయాల్సిందే. సో అందుకని లాంగ్ టర్మ్ అసోసియేషన్‌కి పెళ్లి కంపల్సరీ. పెళ్లి కాకుండా లాంగ్ టర్మ్ అసోసియేషన్ ఉండదు. లాంగ్ టర్మ్ అసోసియేషన్ కంప్లీట్ అసోసియేషన్ ఉండదు.